హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ చాలా మంది కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి ఏదైనా అప్డేట్ ఉందా అంటే అది ఖచ్చితంగా ఇదే అని చెప్పొచ్చు. సో ఎస్ఎస్ రాజమౌళి ఆఫ్టర్ RRR తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో SSMB 29 ని ప్లాన్ చేస్తున్నారు. బట్ ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఒక అప్డేట్ అయితే రాలేదన్నమాట. అంటే అఫీషియల్గా ఎటువంటి అప్డేట్స్ రాలేదు. బట్ కొన్ని రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాలో పలానా హీరోయిన్ తీసుకుంటున్నారు, ఈ సినిమాలో పలానా అతను విలన్గా చేస్తున్నాడు. అండ్ ఈ సినిమాస్లో కొన్ని క్యారెక్టర్స్ మేజర్ క్యారెక్టర్స్ ఉంటాయి. అండ్ కాస్టింగ్ పరంగా కూడా డైరెక్టర్స్ని కొంతమంది కూడా రిక్రూట్ చేసుకుంటారని డిఫరెంట్ రూమర్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో వీటన్నిటికి సంబంధించి అంటే ఇటువంటి రూమర్స్కి సంబంధించి మొట్టమొదటిసారి శ్రీ దుర్గా ఆర్ట్స్ అయితే అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ అయితే చేసిందనమాట. సో ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు కాంబోలో రాబోతున్నటువంటి సినిమాలో ఇంకా మేము ఎవరిని తీసుకోలేదు, సో ఇంకా ఆ ప్రాసెస్లో ఉన్నాము. సో ఈ మధ్యలో వచ్చేటటువంటి రూమర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో రమ్మొద్దు. సో ఇన్ కేస్ ఎవరైనా మా అఫీషియల్ వెబ్సైట్స్ నుంచో లేదంటే మా ఆర్ట్స్ నుంచి ఏదైనా సపరేట్గా వస్తే తప్పితే ఇంకే విషయాలు నమ్మొద్దు. వాటి మీద ఎవరు కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవడం అంటే నేను పలానా సినిమాలో ఉన్నాను, సో రాజమౌళి సినిమాలో పనిచేస్తున్నాను, మేము కూడా ఛాన్స్ ఇస్తాను, లైక్ ఈ విధంగా ఎవరైనా సరే చీటింగ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అఫీషియల్గా కాస్టింగ్ పరంగా మేంగా తీసుకునే పనితే మేమే ఇస్తాము అప్డేట్స్. సో ఎవరు కూడా ఈ రూమర్స్ని నమ్మొద్దు అని అఫీషియల్గా అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చిందనమాట శ్రీ దుర్గా ఆర్ట్స్. సో మొత్తానికి ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రాబోతున్నటువంటి సినిమాని మాత్రం ఆల్రెడీ కథనైతే రాసేసుకున్నారు విజేంద్ర ప్రసాద్ గారు. సో దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రొడక్షన్స్ పనులు అయితే జరుగుతున్నాయి. అండ్ అంతేకాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే రాబోతుంది. అండ్ రీసెంట్గా ఆయన ఒక హెయిర్ స్టైల్ మీద సంబంధించి కూడా మనం కొన్ని వీడియోస్ పెట్టడం జరిగింది. సో ఈ విధంగా ప్రెజెంట్ ట్రాన్స్ఫర్మేషన్స్లో బిజీగా ఉన్నటువంటి హీరో అండ్ కొన్ని యాడ్స్ చేస్తూ బిజీగా ఉన్నటువంటి డైరెక్టర్. సో అందువల్ల ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదన్నమాట. సో వచ్చినటువంటి కొన్ని అప్డేట్స్ అనుకుంటున్నారు. సో అవేవి కూడా అప్డేట్స్ కాదు, ఇవంతా కూడా రూమర్సే. సో మేము అఫీషియల్గా ఇస్తే కానీ నమ్మొద్దని చెప్తుంది శ్రీ దుర్గా ఆర్ట్స్. సో ఇదనమాట ప్రస్తుతం రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు సినిమాకి సంబంధించినటువంటి ఒక కొత్త అప్డేట్ అని చెప్పొచ్చు. ఆఫ్ కోర్స్ ఇది కూడా ఒక అప్డేటే కదా. సో మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు లేదా ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అని అనుకుంటున్నారు అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మర్చిపోకుండా సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.